యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగిన మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిచ్చి కుక్కకు తక్కువ ఊర కుక్కకు ఎక్కువ అంటూ విమర్శించారు. ఆయన కుక్క మెదడుతో ప్రజలను ప్రశాంతంగా ఉండకుండా ప్రజలను రెచ్చగొడుతుంటారని అన్నారు. ప్రతి కార్యక్రమంలో తన ఉనికిని చాటుకోవడం కోసం దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకం ఒక్క హుజూరాబాద్ కాకుండా పూర్తి తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుందని మొట్టమొదటిగా సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నుండి మొదలుపెట్టారని అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని, రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు దురదృష్టంగా భావించి పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి నీకు అవకాశం ఇస్తలేదు. నిజంగా నేను అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పోతాంటే కేసీఆర్ గారు అవకాశం ఇస్తాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ మార్చాలని ఏకైక లక్ష్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి తాను చేస్తాను. కానీ నీ పులుగుణం, నీ పద్ధతిని చూసి తను ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కానీ నీది ఎంతసేపు తపన బ్లాక్మెయిలింగ్ తపన తప్ప నువ్వు సరి అయిన పద్ధతిలో ఒక నీతి మార్గంలో ఒక పద్ధతిలో నీ రాజకీయాలు లేవు, నీ వ్యక్తిత్వం లేదనేది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గుండాల యుద్ధం చేసి ఎవరినో బెదిరించాలని చూస్తే ఖబర్దార్. ఇవాళ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు. ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసినారు, ప్రజాకారుల అటువంటి వాళ్ళని కూడా చూసిన వాళ్ళు. ఇలా ఉద్యమాలకు బాట చేసిన మునుగోడు ప్రాంత ప్రజలు నీ కాకమ్మ కథలు, నీ ముచ్చట్లు, లేకపోతే నీ గుండా రాజకీయాలకు ఆదరరు బెదరరు. మునుగోడు ప్రాంత ప్రజలు మోసపోయారు. ఇవాళ మునుగోడు మీద ప్రేమ కోరుకుంటుంది. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డడికి అయితే ప్రేమ ఉంటుంది. నా ఇల్లు, నా ఊరు, నా ప్రాంతం, నా ప్రజలని నీ మాగిమంతా ఎన్నో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రజలను మోసం చేసి నీకెట్ట ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద? ఏ రోజైనా ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగినవా? 2.5 సంవత్సరం 100 పనులు అన్నాడు. కనీసం ఏడ ఒక కొబ్బరికాయ కొట్టలేదు, ఒక పని కూడా కాదు కదా. కనీసం ఈ ప్రాంత ప్రజల కొరకు సందర్భం వచ్చాం నేనున్నా అని చెప్పలేనంత దీనస్థితిలో కరోనా వచ్చి అల్లల ఆడుతూ ఉంటే నేను ఇక్కడ రానయో, నేను ఈ ప్రాంతానికే రాను అని తన ఫామ్ హౌస్లో పండుకొని తాను కాపాడుకునే విధంగా చూసింది. కానీ ప్రజలు వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఇవాళ ప్రాజెక్టులు ఆ రోజు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఎన్నడూ ఊహించని తెల్లగూడెం రిజర్వాయర్ కానీ దక్షిణాపురం రిజర్వాయర్ కానీ 2000 కోట్ల రూపాయలతోటి వర్షాలు వస్తున్నా పిడుగులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకొచ్చి పనులు ప్రారంభించుకుంటే తను ప్రజలను రెచ్చగొట్టి ఎకరాకు 10 లక్షలు ఇప్పిస్తానని చెప్పి, ఒకవేళ ప్రభుత్వమే ఇవ్వకపోతే నా జైలుకి వెళ్ళి ఇస్తానని చెప్పి, R&D ప్యాకేజ్ కూడా నేనే ఇస్తా, భూములు కొని ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి కళ్ళ మాటలని చెప్పి, లేకపోతే ఏం కాంట్రాక్ట్లు ఇస్తా అడుగుతాడని ముందుగానే పసిగట్టి ఆవలిస్తే తపన బ్లాక్మెయిలింగ్ తపన తప్ప నువ్వు సరి అయిన పద్ధతిలో ఒక నీతి మార్గంలో ఒక పద్ధతిలో నీ రాజకీయాలు లేవు, నీ వ్యక్తిత్వం లేదనేది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ